హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. ఇవాళ వీడియోలో ఎంసీయూ నుంచి కొన్ని అప్డేట్స్ని తెలుసుకుందాం. రీసెంట్గా రిలీజ్ అయిన వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీ వెనమ్ అండ్ టామ్ హార్డీకి చివరి మూవీలా చూపించారు. కానీ టామ్ హార్డీకి మాత్రమే చివరి మూవీ. అయితే వెనమ్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుందని అందరికీ తెలుసు. కానీ వినిపిస్తున్న రూమర్స్ ఏంటంటే టామ్ హార్డీ అండ్ వెనమ్ మళ్ళీ బాండ్ అయ్యి స్పైడర్ మ్యాన్ 4లో కనిపించనున్నారు. స్పైడర్ మ్యాన్ 4 మూవీ మల్టీవర్స్ కాన్సెప్ట్తో రాబోతుంది కాబట్టి టామ్ హార్డీ వెనమ్ అండ్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించనున్నారు. ఈ మూవీ ఇప్పటి వరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ మూవీగా ఉండబోతుందని కొందరు ఇన్సైడర్స్ చెప్తున్నారు. ఈ మూవీ 2026 ఎండింగ్లో రిలీజ్ అవబోతున్నట్టు సోనీ పిక్చర్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అవెంజర్స్ డూమ్స్ డేకి సంబంధించిన విషయానికి వస్తే ఆల్రెడీ ఈ మూవీ 2020లో రిలీజ్ అవబోతుందని అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిజానికి డాక్టర్ డూమ్ క్యారెక్టర్లో ఆర్డీజే నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. బట్ ఎందుకు ఆ క్యారెక్టర్కి ఆర్డీజేని తీసుకున్నారు? అసలు ఐరన్ మ్యాన్ అండ్ డాక్టర్ డూమ్ ఇద్దరు ఒకటేనా అంటే కాదు. దీనికి సమాధానం ఎంసీయూ వాళ్ళు డాక్టర్ డూమ్ మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అప్పుడెప్పుడో వచ్చిన ఫ్యాంటాస్టిక్ 4 తర్వాత ఎక్కడో డూమ్ గురించి కూడా చిన్న ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కానీ ఎండ్ గేమ్ మీద ఫోకస్ చేస్తూ వచ్చారు. అన్ని మూవీస్లో థానోస్ గురించి చెప్తూ వచ్చారు. సో జనాలకి కూడా థానోస్ ఎంత పవర్ఫుల్ అని అండర్స్టాండ్ చేసుకోగలిగారు. అండ్ ఇన్ఫినిటీ వార్కి వచ్చేసరికి థానోస్ ఒక గొప్ప విలన్గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. కానీ ఇలా యాక్సెప్ట్ చేయడానికి సుమారుగా 11 ఇయర్స్ నుండి థానోస్ గురించి చెప్పాల్సి వచ్చింది. బట్ డాక్టర్ డూమ్కి అంత టైం లేదు. ఎంసీయూ అవెంజర్స్ డూమ్స్ డే 2026లో రిలీజ్కి ప్లాన్ చేశారు. ఇప్పుడు డూమ్కి హైప్ కావాలి. దానికి ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఆర్డీజే. ఆల్రెడీ ఆర్డీజేని అవెంజర్స్ ఎండ్ గేమ్లో లేపేశారు. ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు. కానీ అలా అర్ధాంతరంగా ఒక మెయిన్ క్యారెక్టర్ని లేపేయడం ఏంటబ్బా అనుకున్నారు. ఎంసీయూ ఆల్రెడీ ప్రీప్లానెడ్గానే ఆర్డీజీని ఐరన్ మ్యాన్గా అంతం చేసి డాక్టర్ డూమ్గా పుట్టిస్తున్నారు. ఈవెన్ ఆర్డీజీని డాక్టర్ డూమ్గా అనౌన్స్ చేశాక డూమ్ గురించి ఆడియన్స్ తెలుసుకోవడం మొదలుపెట్టారు. వెబ్సైట్, ఆర్టికల్స్, యూట్యూబ్ వీడియోస్ అన్నీ తిరిగేశారు. జస్ట్ ఆర్డీజీని చూపించిన 10 డేస్కే డాక్టర్ డూమ్ గురించి చాలా వరకు ఇంటర్నెట్లో స్ప్రెడ్ అయ్యింది. ఇది ఒక కారణమైతే అసలు ఐరన్ మ్యాన్, డాక్టర్ డూమ్ ఇద్దరు ఒకటేనా? కాదు. నిజానికి ఇప్పుడు ఎంసీయూ అంతా మల్టీవర్స్ నడుస్తుంది. వేరే యూనివర్స్లో ఐరన్ మ్యాన్, డాక్టర్ డూమ్ అయి ఉండొచ్చు. మనం కామిక్ని బేస్ చేసుకుని మాట్లాడితే కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి. డాక్టర్ డూమ్ అమ్మా నాన్న ఇద్దరు చనిపోతారు తన చిన్నప్పుడే. అండ్ ఐరన్ మ్యాన్ వాళ్ళ అమ్మా నాన్న కూడా చనిపోతారు తన చిన్నప్పుడే. డాక్టర్ డూమ్ టెక్నాలజీలో దిట్ట, అలాగే ఐరన్ మ్యాన్ కూడా టెక్నాలజీలో దిట్ట. డాక్టర్ డూమ్ నిజానికి మంచోడే, కానీ పొగరు గర్వం ఎక్కువ. సేమ్ ఐరన్ మ్యాన్ కూడా అంతే, పొగరు గర్వం ఎక్కువ. డాక్టర్ డూమ్ తనతో ఉన్న ప్రజల్ని సంతోషంగా చూసుకోవాలి అనుకుంటాడు. ఐరన్ మ్యాన్ కూడా తను చేస్తున్న ఇల్లీగల్ వెపన్స్ని ఆపేసి ప్రజలకు మంచి చేయాలి అని కోరుకుంటాడు. డాక్టర్ డూమ్ తనే ఒక సొంత ఆర్మర్ తయారు చేసుకుంటాడు. సేమ్ ఐరన్ మ్యాన్ కూడా తన సొంతంగా ఒక ఐరన్ సూట్ ని తయారు చేసుకుంటాడు. ఇలా చూస్తే ఐరన్ మ్యాన్ కి డాక్టర్ డూమ్ కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో వేరే యూనివర్స్ లో ఐరన్ మ్యాన్ కాస్త డాక్టర్ డూమ్ లా ఉండి ఉండొచ్చు. అండ్ మల్టీవర్స్ యూజ్ చేస్తూ డాక్టర్ డూమ్ ఎర్త్ 616 యూనివర్స్ కి వచ్చి ఉండొచ్చు. చూద్దాం డాక్టర్ డూమ్ ని ఎలా చూపిస్తారు. అండ్ అవెంజర్స్ డూమ్స్ డే మూవీలో స్పైడర్ మ్యాన్ మెయిన్ రోల్ ఉండబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇందులో ఫ్యాంటాస్టిక్ 4 అండ్ థండర్ బోల్ట్స్ టీమ్ కూడా ఉండబోతున్నారు. అండ్ ఈ డూమ్స్ డే కంటిన్యూషన్ స్పైడర్ మ్యాన్ 4 ఉండబోతుంది. అండ్ 2 మూవీస్ కూడా 2026లో రిలీజ్ అని అనౌన్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఎలా ఉండబోతుందో. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సైనింగ్ ఆఫ్.